ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందుగా మే 26న హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉండడంతో తిరిగొచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎలక్షన్ బంద్గా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి రైట్. సో ఏసీబీ దర్యాప్తులో వేగం పెంచింది. రెండోసారి ఏసీబీ కేటీఆర్ ను విచారణకు పిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన ఏసీబీ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సాగర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. సాగర్, ఏసీబీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సో ఈ కేసులో ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు ఏసీబీ సేకరించింది. గతంలో ఈ కేసులో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి, మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను, ఇటు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిలను విచారించింది. కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. దాదాపు 600 కోట్లకు సంబంధించినటువంటి డీల్ ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు నిధులను ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మళ్లించిన అంశాలపైన కీలకంగా ఏసీబీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఈ కేసులో సంస్థ ప్రతినిధులు, ఇటు గ్రీన్కో, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు కూడా గతంలో ఏసీబీ వర్చువల్గా విచారించింది. కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇమాద్నర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ల నుంచి 55 కోట్ల రూపాయల నిధులను అక్రమంగా బదిలీ చేసిన కేసులో కొన్ని కీలక ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో రెండోసారి జనవరి 9న కేటీఆర్ని మొదటిసారి ఏసీబీ విచారించి అనంతరం 2 సార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య నోటీసులకు 2 సార్లు కూడా ఆయన హాజరు కాలేదు. ఇది రెండోసారి విచారణకు 4 సార్లు నోటీసులు ఇస్తే ఆయన మొదటిసారి జనవరి 9న హాజరయ్యారు. 2 సార్లు నోటీసులకు విదేశీ పర్యటన సందర్భంగా ఒకసారి, మరోసారి న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించకపోవడంతో ఆయన విచారణకు హాజరు కాకుండా వెనుతిరిగిన పరిస్థితి. అయితే ఇది కీలకంగా రెండోసారి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించడం, సంస్థ ప్రతినిధులను, ఇటు హెచ్ఎండిఏ మాజీ అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించిన నేపథ్యంలో రెండోసారి కేటీఆర్ విచారణ అనేది ప్రాధాన్యత సంచుకుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. మరి కేటీఆర్ ఈ రోజు ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది చూడాలి. ఎందుకంటే పూర్తిస్థాయి ఆధారాలను సంస్థ ప్రతినిధులు, ఇటు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా కీలకంగా మారున్నాయి. వారు కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్లు, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారం జరిగినట్లు వారు చెప్పిన పరిస్థితి. అయితే కీలకంగా 10వ
ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి 10వ సీజన్ 9వ సీజన్కి కూడా ఇప్పటికే చెల్లింపులు చేశారు. 10వ సీజన్కి అడ్వాన్స్గా ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? 600 కోట్ల డీల్ అనేది ఎవరి ఆదేశాల మేరకు మీరు చేశారు? మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అంశాలపైన కూడా ఏసీబీ ప్రశ్నించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కీలక ఆధారాలు ఎలక్ట్రోరల్ బాండ్లు కూడా ఇప్పటికే సంస్థ నుంచి బీఆర్ఎస్కు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ కూడా ఎలక్టోరల్ బాండ్లు కూడా ఇచ్చినట్లుగా కూడా దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా ఏసీబీ సేకరించిన నేపథ్యంలో ఈ 3 అంశాల మీద ఏసీబీ రోజు ఫోకస్ పెట్టనుంచి తుది దశకు ఫార్ములా ఈ కార్ రేసు చేరుకున్న నేపథ్యంలో కొంత కేటీఆర్ రెండోసారి విచారణ ఈ రోజు విచారణ అనేది కొంత ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా కొంత కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరి ఈ రోజు కొంత కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ పూర్తిస్థాయి ఆధారాలు సేకరించింది. గతంలో అధికారుల సంస్థ ప్రతినిధులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా ఇప్పుడే కేటీఆర్ ముందుంచి ప్రశ్నించనుంచింది. మరి కేటీఆర్ ఈ రోజు ఎలాంటి కీలక అంశాలు వెల్లడిస్తారు, మరి ఎలాంటి కీలక పరిణామాలు ఉంటాయనేది చూడాలి. గతంలో 6.5 గంటల పాటు సుదీర్ఘంగా కేటీఆర్ని జనవరి 9న ఏసీబీ అధికారులు విచారించారు. అప్పుడు కూడా ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి ఒప్పందం అంశంతో పాటుగా నిబంధనల విరుద్ధంగా కోట్లాది రూపాయలు విదేశీ కంపెనీలకు మళ్లించడం, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసి ఒకసారి కేటీఆర్ని కూడా విచారించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏసీబీ విచారణ అనేది కేటీఆర్ విచారణ అనేది కొంత కీలకంగా మారనుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన అనంతరం అక్కడ కొంత కేసీఆర్ని ఇటు నివాసంలో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి చేరుకొని అక్కడ కొంత బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అనంతరం కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఎన్ని వందల సార్లు విచారణకు పిలిచినా హాజరవుతాను, జైలుకు వెళ్ళడానికైనా అరెస్ట్కైనా సిద్ధమే అంటూ కొన్ని కీలక కామెంట్స్ కూడా కేటీఆర్ చేసిన పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితమే ఆయన కార్యాలయానికి ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. మరి విచారణ అనంతరం ఇప్పటికే జనవరి 9న సుదీర్ఘంగా 6.5 గంటల పాటు విచారించిన నేపథ్యంలో మరి ఈరోజు కీలక ఆధారాలను సేకరించింది. కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మరి ఈరోజు విచారణ అనంతరం కూడా ఏసీబీ ఛార్జ్ చేసి వేసే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విచారణ ఎలాంటి అంశాలు వెల్లడతాయి అనేది చూడాలి. కొన్ని కీలక పరిణామాలు కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు విచారణ అనంతరం కూడా కేటీఆర్ విచారణ అనంతరం కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాధిక రైట్ సాగర్, ఈ కేసు మొదటి నుంచి మనం పరిణామాలని గమనిస్తూనే ఉన్నాము. ఇది రెండోసారి కేటీఆర్ హాజరవ్వడము అయితే ఇప్పటికే A1 A2 A3గా ఉన్న అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. సంస్థ ప్రతినిధుల్ని కూడా కీలకంగా ఉన్న సంస్థ ప్రతినిధులను కూడా విచారించారు. అయితే ఇప్పుడు రెండోసారి ఈ కేటీఆర్ విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ ఏసీబీ ముందు ఉంచబోతుంది అంటే ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి అంటూ ఏసీబీ కూడా చెప్తుంది. సో ఈ రోజుతో ఈ కేసు ఏమైనా క్లైమాక్స్కి వస్తుందా లేదా మరోసారి విచారణ అవసరం పడుతుందా? సదిక కీలకంగా ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించింది సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు సంస్థ ప్రతినిధులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా సేకరించి వర్చువల్గా వారిని విచారించిన అనంతరం కూడా కొన్ని కీలక అంశాలను కూడా కీలక ఆధారాలను కూడా ఏసీబీ సేకరించిన నేపథ్యంలో రెండోసారి కేటీఆర్ విచారణ అనేది కొంత ప్రాధాన్యత సంచరిస్తున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు ఏసీబీ అధికారులు గతంలో విచారించిన నేపథ్యంలో కూడా ఈ అంశాలపైనే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందం మీరు ఏకపక్షంగా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, కేబినెట్ అనుమతి లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు. ఎందుకంటే ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి 10వ సీజన్ అసలు సీజన్ అనేది అంటే ఈ రేసు అనేది పెట్టక ముందే అడ్వాన్స్గా 55 కోట్ల రూపాయలను చెల్లించడం వెనుక ఉద్దేశం ఏంటి, మీరు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్న అంశాలపైన కూడా ఏసీబీ విచారించింది గతంలో. ఈరోజు కూడా ఈ 3 అంశాలపైన నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి, ప్రభుత్వ అనుమతి, ఇటు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థ కంపెనీ అకౌంట్కి హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ నుంచి సుమారు 55 కోట్ల రూపాయల వరకు కూడా నిధులను మళ్లించిన అంశంలో కూడా కొన్ని కీలక ఆధారాలు, నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లించడం, ప్రభుత్వ అనుమతి లేకపోవడం, కేబినెట్ అనుమతి లేకపోవడం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ నిధులను మళ్లింపడం, దాంతోపాటుగా దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లు, బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లు కూడా ఆ కంపెనీ గ్రీన్కో కంపెనీ ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి
సంస్థ నుంచి కూడా ఎలక్ట్రల్ బాండ్లు వచ్చిన నేపథ్యంలో ఈ 4 అంశాలపైన ఏసీబీ ఈరోజు కీలకంగా విచారించనుంది. మరి ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ కేసు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మరి కేటీఆర్ విచారణ అనేది అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. మరి ఈరోజు ఎప్పటి వరకు విచారణ కొనసాగుతుంది, ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్ సాగర్, ప్రస్తుతం అసలు ఏసీబీ ఆఫీస్ వద్ద భద్రత ఏ విధంగా ఉంది? కేటీఆర్ కూడా హాజరైనప్పుడు కేటీఆర్తో పాటు ఎవరెవరు వచ్చారు? రాధిక, మనం చూడొచ్చు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డు వద్దనే కేటీఆర్కి సంబంధించినటువంటి ఒకే వాహనాన్ని అనుమతించారు. మెయిన్ రోడ్డు వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు భద్రత, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ శ్రేణులతో కొంత సమావేశమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెయిన్ రోడ్డు వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఒక వాహనంలోనే ఆయన విచారణకు హాజరైన పరిస్థితి. ఏసీబీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అయితే విచారణ ప్రారంభం కాబోతుంది. మరి విచారణ ఎప్పటివరకు సాగుతుంది అనేది కొంత ఎలాంటి అంశాలు కూడా ఇందులో వస్తాయనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి అనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్ సాగర్, తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాము. దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, మీరు కూడా రెడీనా అంటూ పబ్లిక్గా లై డిటెక్టర్ టెస్ట్కి కూడా రెడీ అంటూ ఆయన సవాల్ విసిరారు. దీనిపైన కాంగ్రెస్ నేతల స్పందన ఏంటనుకోవచ్చు? సార్, గతంలో కూడా కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి మిగతా కేసులకు సంబంధించిన అంశంలో కూడా కొంత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత కక్ష సాధింపు చర్యగా కూడా ఆయన అభివర్ణిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేసిన పరిస్థితి. కాళేశ్వరం కమిషన్ నోటీసుల సందర్భంలో కూడా కొన్ని కీలక కామెంట్స్ కేటీఆర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కీలక ఆరోపణలు కూడా చేశారు. దీనిపైన కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పటికే ఆధారాలు సేకరించింది, ఇప్పటికే ఏసీబీ విచారణలో కొన్ని కీలక ఆధారాలు సేకరించడం, ఈ కేసుకు సంబంధించినటువంటి అధికారులను విచారించింది. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగా A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిలు, ఈ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల విచారణలో కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించి కొన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఏసీబీ సేకరించిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయి, న్యాయపరంగా చట్టపరంగా కూడా విచారణ జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ కేటీఆర్ మాత్రం దురుసుగా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఆయనే అంటే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే, 100 సార్లు విచారణకైనా ఎదుర్కొనడం, 6 గ్యారెంటీలను అమలు పైన కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు మమ్మల్ని విచారణకు పిలిచినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో, కాంగ్రెస్ 6 గ్యారెంటీల అంశంలో మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. మరి ఈ రోజు విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. ఆయనే కొంచెం అభివాదం చేస్తూ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఒక వాహనాన్ని అనుమతించిన నేపథ్యంలో ఆయన ఒక వాహనంలోనే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో న్యాయవాది సమక్షంలో కొంత విచారణ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ.